ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీల్ని ఎస్టీల్ని వర్గీకరిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఎస్సీల్లోనూ ఎస్టీల్లోనూ క్రిమినల్ని తీసుకురావడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఆజాద్ సమాజ్ పార్టీ కానీ వ్యతిరేకిస్తూ మరి 21వ తారీఖున భారత్ బంద్ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు కూడా ఈరోజు ఈ యొక్క బంద్ని పాటించడం జరిగింది. ఈ యొక్క బంద్లో ప్రజలు అనేక మంది దీనికి సహకరిస్తూ విద్యా సంస్థలు, మరి వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు కూడా సహకరించి ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఈ యొక్క క్రిమినల్ పద్ధతిని ఎందుకు తీసుకురారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీని వర్గీకరించే హక్కు కానీ వర్గీకరించే ఒక చట్టం కానీ మరి సుప్రీంకోర్టుకి లేదు కనుక తప్పనిసరిగా సుప్రీంకోర్టు దీన్ని పునఃపరిశీలించాలి. అంతేకాకుండా మరి ఎఫిడవిట్ని దాఖలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. తప్పనిసరిగా మీరు కానీ ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని, క్రిమినల్ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే దళిత బహుజన ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.